ప్రతి మనిషిలోనూ తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం కూడా ఎంతో అవసరం. మరి మానవ సంబంధాలకు సంబంధించి మనిషిలో ఎటువంటి వ్యక్తిత్వం ఉంటే మంచిది, దానికోసం మనం ఏం చేయాలి, ఇటువంటి విషయాలు మనకు వివరించడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బివి సత్యనాగేష్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా ఈరోజు ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. నమస్తే సత్యనాగేష్ గారు. నమస్కారం. హాయ్, వెల్కమ్ టు ద స్టూడియో. సార్, ముందుగా చెప్పండి, అంటే మానవ సంబంధాల్లో మనం అందరితోనూ కలిసిపోవడానికి మనిషిలో ఎటువంటి వ్యక్తిత్వం ఉండాలి? వ్యక్తిత్వం అయితే మంచిదే ఉండాలి అనుకోండి. కాకపోతే ఏంటంటే మనకు అన్నీ తెలుసు అనుకోవడం కూడా ఒక పొరపాటు. ఇప్పుడు నా గురించి నాకు కొన్ని తెలుస్తాయి, అలాగే నా గురించి ఎదుటి వారికి కూడా కొన్ని తెలుస్తాయి. నా పేరు కానీ లేకపోతే నేను ఏ వృత్తిలో ఉన్నాను అనేది నాకు తెలుసు, ఎదుటి వారికి తెలుసు. అలాగే నా గురించి నాకు కొన్ని తెలియని ఉంటాయి, అలాగే ఎదుటి వారికి బాగా తెలిసి ఉండొచ్చు. అవి దీని మీద ఒక మంచి టూల్ ఒకటి తయారు చేశారన్నమాట అండి. జోసెఫ్ అండ్ హ్యారీస్ అని వీళ్ళిద్దరూ కలిపి ఒక టూల్ తయారు చేశారు. దీని పర్సనాలిటీ డెవలప్మెంట్ టూల్. దీని పేరు, వాళ్ళిద్దరు పేర్లు కలిపి జో హ్యారీ విండో అని ఒక పేరు పెట్టారు. ఈ జో హ్యారీ విండో అనేది మామూలుగానే ఈ కౌన్సిలింగ్లోనే కాకుండా కార్పొరేట్ వరల్డ్లో కూడా జో హ్యారీ విండోని ఈ హెచ్ఆర్ మేనేజర్స్ ఒక టూల్గా వాడతారు. వాడి ఆ మనిషిలో ఉండే వ్యక్తిత్వానికి సంబంధించింది. అంటే ఇప్పుడు మనం ఒంటరిగా బ్రతకట్లేదండి, మనతో పాటు మనం చాలామందితో కలిపి పనిచేస్తున్నాం, చాలామందితో కలిసి మెలిసి ఉంటున్నాం కనుక మనలో వ్యక్తిత్వం అనేది ఇంప్రూవ్ అవ్వడానికి, మన పని లేదా మన పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏం చేయాలనేది ఈ జో హ్యారీ విండో చాలా బాగా దోహదపడుతుంది. దాన్ని మీకు ఈ పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో 4 గడులు ఉన్నాయండి. ఇదొక స్క్వేర్, పెద్ద స్క్వేర్, ఓపెన్, బ్లైండ్, హిడెన్, డార్క్. దీంట్లో మళ్ళీ 4 స్క్వేర్లు చేస్తారు. దీన్ని ఓపెన్ అంటాం, దీన్ని బ్లైండ్ అంటాం, దీన్ని హిడెన్ అంటాం, దీన్ని డార్క్ అంటాం. అంటే ఇక్కడ మీరు ఈ పైన చూస్తే నోన్ టు మీ అని ఉంది, అంటే నాకు తెలుసు. నోన్ టు అదర్స్ అంటే మీరు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లాగా చూసుకుంటే నోన్ టు మీ, నోన్ టు అదర్స్. ఉదాహరణకి ఒక గొప్ప నటుడిని తీసుకుందాం అండి, ఏదో ఒక ఫిలిం యాక్టర్ అనుకుందాం, లేదా ఒక రాజకీయవేత్త, ఎవరో ఒకరు అందరికీ తెలిసిన వ్యక్తిని ఒకరిని తీసుకుందాం. నేను పేరు చెప్పట్లేదు. ఆయన గురించి ఆయనకి తెలుసు, అందరికీ కూడా తెలిసినవి కొన్ని ఉంటాయి. అయితే అదే మనిషి విషయంలో అతనికి గురించి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, ఆయనకి మాత్రం చాలా బాగా తెలుసు, అవి వేరే వాళ్ళకి తెలియదు. దాన్ని హిడెన్ అంటాం. అంటే ఆయన దాచిపెడుతున్నాడు ఆ సమాచారాన్ని. మేబీ ఆయన ఆస్తిపాస్తులు అయి ఉండొచ్చు, ఆయన ప్యూర్లీ పర్సనల్, తన గొప్పతనం బయట వాళ్ళకి చెప్పుకోకుండా ఉండడం కూడా గొప్పతనం కాదండి, రహస్యాలు. స్విస్ బ్యాంక్లో ఏదో అకౌంట్ ఉందనుకోండి, అది ఆయనకి తెలుసు. స్విస్ బ్యాంక్లో ఎంత డబ్బు ఉంది ఏంటి అనేది ఎదుటి వారికి అసలు తెలియదు. సో అందుకే ఇక్కడ అన్నోన్ టు అదర్స్, నోన్ టు సెల్ఫ్. ఇక్కడ చూస్తే మళ్ళా అన్నోన్ టు సెల్ఫ్, నోన్ టు అదర్స్. దీన్ని బ్లైండ్ ఏరియా అంటామండి. అన్నోన్ టు సెల్ఫ్ అంటే అర్థం ఏంటి? ఆయన వ్యక్తిత్వంలో ఉన్న లోపాలు కొన్ని ఆయనకి తెలియదు, ఎదుటి వారికి బాగా తెలుసు. ఇదేంటంటే డార్క్ ఏరియా, అన్నోన్ టు సెల్ఫ్, అన్నోన్ టు అదర్స్. సో ఈ 4ని చాలా చక్కగా తయారు చేశారండి. చాలా గొప్ప టూల్ ఇది హెచ్ఆర్లో. ఓపెన్, బ్లైండ్, హిడెన్, డార్క్. సో ఉదాహరణకి మీకు ఓపెన్ చెప్పాను, ఆయన గురించి ఆయనకి తెలుసు, ఎదుటివారి ప్రజలకి తెలుసు. ఈ బ్లైండ్ ఏంటంటే ఆయనకి తెలియదు, ఎదుటివారికి తెలుసు. ఇది ఆయనకు మాత్రమే తెలుసు, ఎదుటివారికి అస్సలు తెలీదు. ఇది ఆయనకి తెలియదు, ఎదుటివారికి తెలియదు. మీరు చెప్పినటువంటి ఈ జో హ్యారీ విండో అనే టూల్ హెచ్ఆర్లో చాలా మంది యూజ్ చేస్తున్నారు, ఇప్పుడు ఒక ముఖ్యమైన టూల్గా వాడుతున్నారని చెప్పారు. అంటే అది ఏ రకంగా ఉపయోగపడుతుంది? యాక్చువల్గా ఈ వ్యక్తికి తెలియని విషయాలు కొన్ని ఉంటాయండి, అవి అతనికి తెలియజేస్తే ఆ వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది కదా. ఉదాహరణకి కొంతమంది ఉంటారండి, ఎదుటివారిని చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు. అది నేనేదో అందరితోటి జోవియల్గా ఉంటున్నాను అని అనుకుంటాడే తప్ప, నేను అందరి మీద జోకులు వేసి నేను ఒక జోకర్లా తయారవుతున్నాను, అందరినీ సరదాగా కొంత నవ్వించగలుగుతున్నాను, కానీ అతని మనసుకి గాయం కలిగిస్తున్నాను, అతని విషయంలో అంటే నేను చెడైపోతున్నాను అతని విషయంలో
నా గురించి అతను 10 మందికి ఏ చెడుగా చెప్తాడో అనే విషయాన్ని అతను పూర్తిగా విస్మరించి అతను అలాగే కొంతమంది వాళ్ళని వాళ్ళు ఓవర్ రేట్ చేసుకుని మాట్లాడతారండి. మనం వెళ్ళామంటే అక్కడ అందరూ అంతే ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటారు, సర్కాస్టిక్గా మాట్లాడుతుంటారు, వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు అది వ్యంగ్యంగా మాట్లాడుతున్నామని. అలాగే కొంతమందిని కొన్ని ఏదైనా అడిగితే ఒక్క మాటలో సమాధానం చెప్పేదానికి దానికి వాళ్ళు ఇంటి దగ్గర బయలుదేరినక్కడి నుంచి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎన్ని మెట్లు దిగి వచ్చారు, తర్వాత ఆటో ఎక్కేటప్పుడు ఆటో వాడు ఎలా ఉన్నాడు, అవన్నీ చెప్తారు, పూసగుచ్చినట్టు చెప్తారు అన్నమాట. ఇది కూడా ఒక బ్యాడ్ హ్యాబిటే. ఇలాగే కొన్ని మ్యానరిజమ్స్ ఉంటాయండి. నెక్స్ట్ అలాగే కొన్ని ఊత పదాలు వాడుతూ ఉంటాం. ఆ ఊత పదాల్లో కొంచెం వినటానికి కూడా కష్టంగా ఉంటాయి కొన్ని. అలాంటివి కొంతమంది చాలా క్యాజువల్గా వాడేస్తూ ఉంటారు. మీరు జనరల్గా కొన్ని విలేజెస్లోకి వెళ్తే కొన్ని పదాలు చాలా ఊత పదాలు వాడేస్తూ ఉంటారు, అది వినటానికి కష్టంగా ఉంటాయి. అవి వాళ్ళకి చెప్పాం అనుకోండి, నువ్వు వచ్చిన ఏరియా వేరు, నువ్వు ఉన్న ప్రాంతం వేరు, నువ్వు డీల్ చేసే మనుషులు వేరు, వీళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం నువ్వు సొఫిస్టికేటెడ్గా కొంచెం జెంటిల్గా మాట్లాడాలి అని చెప్పి అది దానివల్ల ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్లో చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ హిడెన్ ఉంటుందండి. ఈ హిడెన్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా సైకలాజికల్ కౌన్సిలింగ్లో చాలా ముఖ్యమైన పాత్ర హిడెన్. ఏంటంటే కొన్ని విషయాలు ఎవరికి చెప్పరు, వాళ్ళు దాచిపెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళల్లో వాళ్ళు మదన పడిపోతూ ఉంటారు అన్నమాట. అలాంటప్పుడు ఎవరితోటైనా ఒకరితో షేర్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళ బాధ తగ్గుతుంది. దానికి వాళ్ళు ఏమైనా కొంచెం ప్రత్యామ్నాయం లేదా ఏదో ఒక ఆన్సర్ ఇస్తారు. సో ఈ మూడింటిని కానీ మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ డార్క్ తగ్గిపోతుంది అన్నమాట అండి. అది ఎలా తగ్గుతుంది అనేది మీకు వేరే షీట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది ఉందండి, దీంట్లో మీరు 2 యారోస్ని చూసి ఉంటారు. ఒక యారో ఇటు ఉంది, ఒక యారో ఇటు ఉంది. దీన్ని ఏమంటామంటే ఫీడ్బ్యాక్ అంటారు. దీన్ని ఫీడ్బ్యాక్ అంటే ఏంటంటే ఇతను మాట్లాడే మాటల్లో తేడా ఏముంది, ఇతను చెప్పే మాటలు ఎట్లా ఉంటాయి, వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడా లేకపోతే ఏమైనా ఊత పదాలు వాడుతున్నాడా, ఎదుటివారి మీద జోకులు వేసుకుంటూ మాట్లాడుతున్నాడా, ఎదుటివారిని సమ్టైమ్స్ విసే టేకింగ్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్ అంటాం. అంటే ఎదుటివారిని మనం వీడా అన్నట్టుగా ఉంటారు. ఇలాంటివి ఏమైనా ఉంటే అది మామూలుగా వ్యక్తిత్వానికి పెంపొందించుకోవడానికి చెప్పచ్చు. హెచ్ఆర్ వాళ్ళు కూడా చెప్తారన్నమాట, నువ్వు ఇవన్నీ మానుకో, నీ సంబంధం బాంధవ్యాలు పాడవుతున్నాయి, ఇది నువ్వు ఆఫీస్లో వర్క్ చేస్తున్నావు, నువ్వు మీ ఇల్లు కాదు ఇది అని చెప్పినప్పుడు అతను రెక్టిఫై చేసుకున్నాడు అనుకోండి, ఇవి ఎప్పుడైతే తగ్గిపోయే న్యాచురల్గా ఓపెన్ పెరుగుతుంది. అంటే ఈ వర్టికల్ లైన్ నిలువు గీత ఇలా మూవ్ అవుతుంది అనమాట అండి. అంటే ముఖ్యంగా ఈ 4 మనకి ఏది ముఖ్యమైనది ఉండాలి? ఇది ఓపెన్ ముఖ్యం ఉండాలి. అంటే అంటారు చూసారా, అతని జీవితం పెద్ద తెరిచిన పుస్తకం అంటారు. అలా అవ్వడం అంటే ఈ ఓపెన్ మైండెడ్ మ్యాన్ని అంటే అందులో అతని వ్యక్తిత్వంలో ఎటువంటి లోపాలు లేకుండా ఉండేలాగా అవ్వాలి. అంటే ఈ బ్లైండ్ ఏరియా తగ్గిపోవాలి, హిడెన్ ఏరియా తగ్గిపోవాలి. ఓకే, అంటే మన గురించి మనం తెలుసుకోవాలి, మన గురించి అవతల వాళ్ళకి కూడా తెలియాలి. సో అది పెరగాలి అంటే ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఫీడ్బ్యాక్ అని ఉంటుంది. అంటే ఎదుటి వారిని కొంచెం సన్నిహితంగా మెలిగే వాళ్ళతోటి నాలో లోపాలు ఏమైనా ఉంటే చెప్తావా, చెప్తే నేను కొంచెం సరిదిద్దుకుంటా అని చెప్పి ఇది. అలాగే హిడెన్లో అనమాట అండి. ఇక్కడ చూడండి డిస్క్లోజర్ అని ఉంటుంది. అంటే మనం బయట పెట్టాలండి కొన్ని విషయాలు బయట బహిర్గతంగా చెప్తే, అంటే మనం ఎవరితో సన్నిహితంగా ఉండే వాళ్ళతో చెప్తే వాళ్ళు కొన్ని చెప్తారు. ఇది ఫైనల్గా ఈ షేప్ వస్తుందండి. ఓపెన్ పెరుగుతుంది, హిడెన్ తగ్గిపోతుంది, నెక్స్ట్ డార్క్ తగ్గిపోతుంది. డార్క్ ఏరియా అంటే మనకి తెలీదు, వాళ్ళకి తెలీదు. సో ఇది ఫైనల్గా ఒక మనిషి వ్యక్తిత్వం కానీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఈ ఓపెన్ ఏరియా మ్యాక్సిమం ఓపెన్ ఏరియా ఉండాలండి. బ్లైండ్ ఏరియా మనం ఎంత వద్దనుకున్నా కొంత ఉంటుంది, హిడెన్ ఏరియా కూడా కొంత ఉంటుందండి. పూర్తిగా రహస్యాలన్నీ చెప్పే మనిషి ఎవరు ఉండరు. కొన్ని చెప్పకూడదు అని కూడా అంటారు కదా. కొన్ని చెప్పకూడదు, చెప్పడం మంచిది కూడా కాదు కనుక వాళ్ళని అనవసరంగా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు కూడా అవుతుంది. కొన్ని రహస్యాలు చెప్పి కొన్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. సో ఆ మనిషి జీవితం ఒక తెరిచిన పుస్తకం అంటారు. సో అందుకనే ఈ జోహారీ విండో అనేది మామూలుగా పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఈ కార్పొరేట్ సెక్టార్లో కానీ
అన్ని చోట్ల కౌన్సిలింగ్లోనూ చాలా బాగా మంచి టూల్గా వాడతాం అనమాట. ఓకే. మరి మనతో పాటు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి జోహారీ విండో ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. మీరు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ అనిల్ కుమార్. సార్ ఓపెన్ విండో ఉంటే లైఫ్లో సక్సెస్ కావచ్చా? ఓపెన్ విండో ఉన్న వాళ్ళు ఎంతమంది లైఫ్లో సక్సెస్ అయ్యారు సార్? ఇక్కడ ఓపెన్ విండో ఉన్నవాళ్ళ డార్క్ విండో ఉన్నవాళ్ళ అని కాదు లెక్క. మన ఓపెన్ ఏరియా పెరగాలి అంటే మనలోని ఉన్న లోపాలన్నీ తగ్గించుకుని, మనలో ఉండే రహస్యాలు తగ్గించుకుని, మనలో ఉండే ఈ ప్రజలకు నోటీస్ చేసే ఇబ్బందికరమైన విషయాలు తగ్గించుకుంటే ఓపెన్ ఏరియా పెరుగుతుంది కనుక దానివల్ల మన వ్యక్తిత్వం ఇంప్రూవ్ అవుతుంది అనేది. సపోజ్ నా భాష బాగాలేదు అనుకుందాం. నా భాష బాగాలేదనే విషయం నాకు తెలియదు, నేను చాలా చక్కగా మాట్లాడుతున్నాను అనుకుంటూ ఉంటాను నేను. కానీ మీ భాష బాగాలేదని నాకు ఎవరైనా చెప్పారనుకో, అప్పుడు ఏమవుతుంది, నా బ్లైండ్ ఏరియాని నాకు చెప్పి వాళ్ళు దోహదపడుతున్నారు. సో అప్పుడు నా ఓపెన్ ఏరియాని పెంచుకుంటున్నాను. అంటే అది తగ్గితే ఇది పెరుగుతుంది. దానివల్ల భాష బాగుండడం వల్ల నా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయింది. కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల నేను లైఫ్లో పైకి రావడానికి అవకాశం ఉంది కదా. అలాగా సార్ ఇప్పుడు బ్లైండ్ విండో అని చెప్పారు సార్. ఆ బ్లైండ్ విండోలో మనం అతని గురించి చెప్తే వాడికి అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు వాళ్ళని మనం ఎలా మోటివేట్ చేయొచ్చు సార్? రైట్, వెరీ గుడ్ క్వశ్చన్. బ్లైండ్ ఏరియా అనేది మనం ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా లైఫ్లో ఆ ఎదుటివాడు కోరకుండా ఎప్పుడు ఏది చెప్పకూడదు మనం. అంటే మిమ్మల్ని వాళ్ళు వచ్చి నాలో ఏమైనా సన్నిహితంగా అడగాలని, వాళ్ళు వచ్చి నాలో ఏమైనా లోపాలు ఉంటే చెప్తా, ఒక స్నేహితుడిగా నాకు ఏమైనా కొంచెం నన్ను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి చెప్పు అన్నప్పుడు చెప్తే తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాడు అతను. అడగకుండా మీరు దారిపోయేవాడిని ఇక నీలో ఈ లోపాలు ఉన్నాయి చూసుకో అంటే నువ్వెవరో చెప్పడానికి అంటాడు. అందుకని వాళ్ళని అడిగిన వాళ్ళకే చెప్పాలి. మీరు కూడా అడిగినప్పుడే ఎదుటివాడు చెప్పాలి. సో మీరు ఎదుటివాడికి ఎలా చెప్పాలనే పాత్ర తీసుకోవడానికి ఆలోచించకండి. ఇప్పుడు మనకి జోహారీ విండో దేనికంటే మనం ఇంప్రూవ్ అవ్వడం కోసం, మనం వేరే వాళ్ళకి చెప్పడం కోసం కాదు. ఓకే, సో అందుకని మీరు ఎవరైనా అడిగితే చెప్పచ్చు, లేకపోతే మీరే అడగడం కోసం మనం చర్చించుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు గౌతమ్ రాజ్. మన హిడెన్ విండోలో మన రహస్యాల్ని పూర్తిగా ఇతరులకు షేర్ చేసుకోవచ్చా? లేదు, అన్నీ చెప్పకూడదు. ఇప్పుడు మన సపోజ్ బ్యాంకులో నాకు 4,000 రూపాయలు ఉంది, నా ఫ్రెండ్స్ ఏదో అప్పు అడుగుతున్నారు కదా, మీ స్టూడెంట్స్లోనే అనుకుందాం, అది చెప్పాల్సిన అవసరం లేదు. అది ఏ విధంగా నీ వ్యక్తిత్వానికి సంబంధించింది కాదు. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో, అలాగే స్విస్ బ్యాంక్లో నీకు ఒక 30 కోట్లు ఉందనుకో, అది చెప్పాల్సిన అవసరం లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ సంతోష్. డార్క్ విండోలో ఉన్న విషయాలను ఎలా తెలుసుకోవాలి సార్, ఎదుటివారి కానీ మన విషయాలు కానీ? డార్క్ విండోలో తెలియవు మనకి తెలియదు, ఎదుటివారికి తెలియదు. అందుకే తెలుసుకునే ప్రయత్నం చేసేది ఏముండదు అందులో. అది ఏదైనా ఒక థెరపిస్ట్ అంటే ఎవరన్నా ఇప్పుడు నేను సబ్కాన్షియస్ మైండ్లో ఏమున్నాయని తెలుసుకునే థెరపిస్టుల వల్ల సాధ్యం అయ్యే అవకాశం ఉంది, కానీ మామూలుగా అవ్వదు. కనుక మనం ఈ ఓపెన్ ఏరియాని పెంచుకుండి తద్వారా ఈ హిడెన్ బ్లైండ్ తగ్గించుకుంటే న్యాచురల్గా అది తక్కువైపోతుంది. మీరు ఒక రూమ్ ఉంది, పెద్ద రూము, దాన్ని 4 పార్టీషన్ల కింద చేసాం. ఒక అడ్డుగోడ ఒక నిలువు గోడ పెడితే 4 అయ్యాయి. నువ్వు ఒక పక్క నుంచి అలా జరుపుకుంటూ పోతుంటే చిన్నదైపోతుంది కదా గది. అలాగనమాట, తెలుసుకున్నది ఏమి ఉండదు అందులో. ఈ జోహారీ విండో అనేది ఎలాంటి వారి కోసం అవసరం? అంటే స్టూడెంట్స్కి కూడా అవసరమని అంటారా, ఎంప్లాయీస్కి కూడా అవసరం? అందరికీనండి, ప్రతి వ్యక్తికి కూడా అవసరం. ఇది మామూలు మన ఈవెన్ ఇంట్లో కూడా మన సంబంధ బాంధవ్యాలు బాగున్నాయా లేదా అని చూసుకోవటానికి కూడా మనం కూర్చోబెట్టి కుటుంబ సభ్యులను కూడా కూర్చొని నీకు ఈ లోపాలు ఉన్నాయి, నీకు తెలియటం లేదు, ఇవి సరి చేసుకుంటే నీకు మంచిది అని మన ఇంట్లో మనం మాట్లాడుకోవచ్చు. మానవ సంబంధాలకి దీన్ని కార్పొరేట్ వరల్డ్లో హెచ్ఆర్ వాళ్ళు ఎలా ఉపయోగిస్తారంటే, అతనికి ఇంక్రిమెంట్ ఇవ్వలేదనుకోండి, అతను న్యాచురల్గా కొద్దిగా ఫ్రస్ట్రేట్ అవుతాడు. నాకు అందరికీ ఇంక్రిమెంట్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, లేకపోతే అందరికీ ప్రమోషన్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. అతన్ని కూర్చోబెట్టి హెచ్ఆర్ మేనేజర్ చెప్తాడు, బాబు ఇవి బ్లైండ్ ఏరియా, ఇది నీకు తెలియటం లేదు, నువ్వు ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి, ఇవి చేసుకుంటేనే నీకు బాగుంటుంది. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగలేవు, నిన్ను నీ డిపార్ట్మెంట్లో ఎవరు లైక్ చేయట్లేదు, లేకపోతే నువ్వు ఎవరితోటి నీ టీంలో నువ్వు సరిగ్గా మింగిల్ కావట్లేదు, నువ్వు ఎవరి ఐడియాస్ని యాక్సెప్ట్ చేయట్లేదు, నువ్వు అందరికీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, లేకపోతే నీ ఐడియాని అందరి మీద రుద్దాలని ట్రై చేస్తున్నావు, నువ్వు చెప్పిన ప్రపోజల్ అందరూ యాక్సెప్ట్ చేయాలని చెప్పి ఒక రకంగా డిక్టేటర్లో బిహేవ్ చేస్తున్నావు. దిస్ ఈజ్ నాట్ రైట్ యాటిట్యూడ్ అని చెప్పినప్పుడు ఓకే నేను మార్చుకుంటానంటాడు, అతని ఫ్రస్ట్రేషన్ లెవెల్ కూడా తగ్గుతుంది. సో ఆ విధంగా కార్పొరేట్ వరల్డ్లో చెప్పాను. సార్, నా పేరు రాజేందర్. బ్లైండ్ విండోలో
మన క్లోజ్ ఫ్రెండ్ లోపల కొన్ని మనకు తెలుసుంటాయి సార్, అతనికి చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడు? నేను ఇంతకుముందు అదే చెప్పేప్పుడు వాళ్ళు అడిగినప్పుడు చెప్తే దానికి వాల్యూ ఉంటుంది. మనం అడగకముందే నీ బ్లైండ్ ఏరియా ఏంటో నాకు తెలుసు, నేను అవన్నీ చెప్తాను సరిదిద్దుకో అంటే అతను యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా అని మనకు తెలియదు. అతను మన క్లోజ్ ఫ్రెండ్ కదా సార్. క్లోజ్ ఫ్రెండ్ కనుక అతను మనకి క్లోజ్ ఫ్రెండ్ కనుక చెప్పడంలో తప్పులేదు, కానీ అతను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా, అది మానవ సంబంధాల్లో చాలా ముఖ్యమైనది. అవతల వ్యక్తి మనం చెప్పింది వింటాడో లేదో తెలియకుండా మనం సలహాలు ఇచ్చుకుంటూ పోతుంటే మంచిది కాదు. అది అతనికి మనం చెడయ్యే అవకాశం ఉంది. ఇంకా ఊరికే అతను ఏదో పెర్ఫెక్ట్ జెంట్మెన్ లాగా నాకు ఇవన్నీ చెప్తాడని చెప్పి మనల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది కనుక అడగకుండా ఎవరికి చెప్పకూడదు. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు లోకేష్. ఇప్పుడు ఒక వ్యక్తికి బ్లైండ్ విండోలో తన గురించి తెలిసిన విషయాలు మన దగ్గర ఉంటాయి. ఆ అబ్బాయి ప్రవర్తన బాగాలేనప్పుడు మనం చెప్పినప్పుడు అబ్బాయి మార్చుకోవట్లేదు, అప్పుడు ఇంకా మనం ఎట్లా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 years నుంచి ఒక అబ్బాయి తెలుసు. ఆ అబ్బాయి క్లాస్లో ఎవరికి నచ్చడు. ఓకే. సో ఆ అబ్బాయి నేను మార్చాలని ప్రయత్నిస్తున్నా. 2 years నుంచి అట్లానే ఉన్నాడు. ఓకే. సో ఇంకా నేను ఎట్లా అబ్బాయికి చెప్పాలి? అతను అడుగుతున్నాడా, నాలో లోటుపాట్లు ఏమైనా ఉంటే చెప్పు, నన్ను ఎందుకు అందరూ లైక్ చేయట్లేదు, దూరంగా ఎందుకు పెడుతున్నారు? ఆ అబ్బాయి ఒకేసారి అడిగాడు, కానీ నేను 2 years నుంచి చెప్తూనే ఉన్నా. సో అంటే అతనికి తెలిసేలా చెప్పాలి. మరి నిన్ను ఈ పలానా రోజు నువ్వు ఇలా చేసావు, అందుకే నిన్ను వాళ్ళు లైక్ చేయరు. నువ్వు ఇలా మాట్లాడేవు ఆ రోజు, అందుకే వాళ్ళు లైక్ చేయరు. తర్వాత నువ్వు అతని లోపాలు ఏంటో మనం ఎత్తి చూపించాలి. అంటే ఇది తప్పు ఇలా చేయకు, ఎందుకు లైక్ చేయరు, నేను అందరూ లైక్ చేయాలి అనేది మనం చెప్పేదాన్ని బట్టి కూడా ఉంటుంది. కేవలం వినటం ఒక్కటే సరిపోదు. ఇప్పుడు కౌన్సిలింగ్లో అదే కదా. ఇప్పుడు కౌన్సిలింగ్లో ఎదుటివారు వాళ్ళ ప్రాబ్లం చెప్పినప్పుడు ఈ కౌన్సిలింగ్ చేసే అయినా చెప్పేదాన్ని బట్టి అతనిలో మార్పు ఉంటుంది తప్ప అతను చెప్పే వెళ్ళిపోతే సరిపోదు. చెప్పాలి, తనకి ఏం చేయాలో చెప్పాలి. సో నీ లోపం ఏంటి చెప్తే సరిపోదు అతనికి, మీ ఫ్రెండ్కి. అతను అందులోంచి బయటకు ఎలా రావాలో కూడా చెప్పాలి. అప్పుడు అతనిలో మార్పు వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ఎం సత్యనారాయణ. హిడెన్ విండో ఉంది కదా సార్, అది మన సన్నిహితుడు కూడా చెప్పొద్దని చెప్తున్నారు మీరు. సో మనకి ఏదైనా సంభవించినట్లయితే మన తల్లిదండ్రులు ఉంటారు సార్, వాళ్ళకి చెప్పకపోతే మనం ఏ విధంగా అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది? లేదు, సన్నిహితులకి చెప్పమనే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ గురించి చెప్పాను, తల్లిదండ్రులకు చెప్పుకున్నాడు, నేను బైక్ అమ్మేశాను, నాకు ఒక అలవాటు అయ్యింది, దానివల్ల నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాను, కాలేజీకి వెళ్తున్నాను కానీ బయట కూర్చుంటున్నాను, ఆ సిగరెట్ కోసమే అక్కడికి వెళ్తున్నాను అని చెప్పడం బట్టే కదా ఆయన బయటకు వచ్చాడు. సో హిడెన్ అంటే చెప్పొద్దని అంటలే, చెప్పమనే చెప్తున్నా. సో ఫైనల్గా మన వ్యూవర్స్కి జోహారీ విండో గురించి మీరేం చెప్తారు? జోహారీ విండోలో ఖచ్చితంగా చెప్పేది ఒకటేనండి, మనకి బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళతోటి నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా, నేను ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తున్నానా, లేకపోతే నేను ఎందుకు నాకు నువ్వు ఏమైనా సలహా ఇస్తావా అని అడగాలండి. ఖచ్చితంగాను బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళని అడగాలి, ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదు. మీరు ఎందుకు బాగా మీకు వాళ్ళ మీద నమ్మకం ఉన్నప్పుడు. అలాగే మీరు కొన్ని డిస్క్లోజ్ చేయాలండి, నాకు ఈ సబ్జెక్ట్ రాదు, లేకపోతే నాకు ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, లేకపోతే నేను మ్యాథ్స్లో పూర్గా ఉన్నాను, లేకపోతే నేను మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడితోటి నా రిలేషన్స్ బాగాలేవు, ఎవరికి చెప్పాలో తెలియటం లేదు, అందుకని నీతో షేర్ చేసుకుంటున్నాను అని. సో ఓపెన్ ఏరియా పెంచుకోవాలండి మెయిన్గా. సో మొత్తం ఇది జోహారీ విండో అనేది అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు కూడా చాలా థ్యాంక్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ జోహారీ విండో అనేది మన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర.